స్టార్ట్. జన సైనికులందరికీ నమస్కారం. నేను మీ హరీష్, పులివెందుల సమన్వయకర్తను. ఈరోజు జనబాట కార్యక్రమంలో ప్రతిరోజులాగే మేము జనబాట కార్యక్రమము మన పులివెందుల నియోజకవర్గంలో చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా మనం ఈరోజు బీటీపల్లి గ్రామానికి వెళ్ళాము మన జనబాట కార్యక్రమంలో. అక్కడ చాలా దయనీయమైనటువంటి ఒక ఘటనని మనం చూడడం జరిగింది. అది ఏంటంటే, మన జనసేన వీరాభిమాని అయినటువంటి బీటీపల్లి సీను, ఆయన ఎన్నో ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ అభిమాని, ఎన్నో ఏళ్ళుగా మన కోసం జనసేన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పులివెందుల నియోజకవర్గంలోనే తను ఒకడే ఉన్నాను అనే కొన్ని సంఘటనలు ఆయన నిరూపించుకోవడం కూడా జరిగింది. ఒకనొక సమయంలో నీళ్ళు లేని ప్రాంతమైనటువంటి చక్రపేట మండలంలో ఆయన మినరల్ వాటర్ తీసుకొని సొంత డబ్బును ఖర్చు పెట్టి బీటీపల్లె గ్రామం కానివ్వండి, చక్రపేట మండలంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఆయన నీళ్లు సరఫరా చేశారు జనసేన పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసుకొని. అలాంటి వ్యక్తి మన బీటీపల్లె సీనన్న. ఈయన ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు, ఎన్నో జనసేన కార్యక్రమాలకు ముందు తీసుకెళ్లాడు. అలాంటి ఒక వీరాభిమాని ఈరోజు కష్టాల్లో ఉన్నాడు. నాకు అది చాలా దయనీయంగా అనిపించి, బాధతో ఆయన వద్దంటున్నా కూడా వినకుండా ఈ కార్యక్రమం చేద్దాము, నీ గురించి ఆంధ్రవ్యాప్తంగా తెలియాలి, నువ్వు పులివెందులో పడుతున్నటువంటి కష్టాన్ని ప్రజలందరికీ ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు ఆయన మనకు ఇష్టం లేకపోయినా కూడా ఆయనకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే, మన బీటీపల్లి సీనన్న ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి. ఆయన ఏదో చిన్నపాటి కార్యక్రమాలు పనులు చేసుకుంటూ కూడా ఇల్లు గడవనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నా కూడా జనసేన కోసం, పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపిస్తూ వచ్చినాడు. మా ముందున్నాడు. ఆయన ఒకటే పులివెందులో కూడా నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి తన పిల్లోళ్ళు ఇద్దరిని కష్టపడి చదివించాడు. వాళ్ళు ఈరోజు బీటెక్ కూడా కంప్లీట్ చేసినటువంటి ఆనందంలో ఉద్యోగ వేటలో పాపం వాళ్ళు మొదలుపెట్టారు. ఉద్యోగం కోసం వాళ్ళు వెళ్ళినప్పుడు మన జగనన్న ఏం చేశాడంటే, ఫీజు రింబర్స్మెంట్ అనేటువంటి ఒక స్కామ్ క్రియేట్ చేసి పాపం వీళ్ళిద్దరు కూతుర్లకు కూడా ఫీజు రింబర్స్మెంట్ పేరు పైన చెప్పేసి వాళ్ళ సర్టిఫికెట్లన్నీ కాలేజీలోనే పెట్టుకొని ఆయనకు ఫీజు ఇవ్వకుండా చేయడం జరిగింది. పాపం వాళ్ళు ఈయన ఎంతో చిన్నప్పటి నుంచి వాళ్ళని కష్టపడి చదివించి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారనుకునేటువంటి సమయంలో ఈయన విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లను కాలేజీలో పెట్టుకొని వాళ్ళు ఫీజు కట్టే కానీ మేము సర్టిఫికెట్ ఇవ్వము అని చెప్పడం జరిగింది. పాపం వాళ్ళు ఉద్యోగ వేటల్లో ఉద్యోగం వచ్చినట్టు కూడా కొన్ని ఉద్యోగాలు మంచి కంపెనీలలో ఉద్యోగం వచ్చినా కూడా వీళ్ళు సర్టిఫికెట్ లేవని చెప్పి ఆ ఉద్యోగాలని పాపం వెనక్కి పంపించడం జరిగింది. అలాంటి నిరుత్సాహంలో ఈయన మన దగ్గరికి బాగా మనకు చెప్పుకున్నాడు. నాకు చాలా మనసు కష్టంగా అనిపించింది. మన జనసైనికులందరికీ ఈ విషయం తెలియాలి, జనసైనికులందరికీ తెలిసి ఈయన వెనకాల మనం ఉన్నాము అని మనం ప్రోత్సహించాలి. ఈయనకి ఉన్నటువంటి ఇద్దరు కూతురులో ఒకరికి నేను ఆ సర్టిఫికెట్లు తెప్పిస్తాను అని చెప్పి ఎంతైతే వాళ్ళ కాలేజీతో నేను మాట్లాడడం జరుగుతుంది. ఒకరికి మాత్రం నేను నా తరపున సాయం చేస్తాను. కానీ ఈయన వెనకాల జనసైనికులందరూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులందరూ నీ వెనకాల ఉండి ఈ సమస్య నీ ఒక్కరిదే కాదు, ఆంధ్రవ్యాప్తంలో ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ సమస్యను తీసుకుంటున్నారు. విద్యార్థులు ఎంతోమంది దీని గురించి పాల్గొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాలి దుస్థితి అదే విధంగా అని చెప్పేసి ఈరోజు వీడియో తీయడం జరిగింది. మీరు జనసైనికులారా, నేను జనసైనికులందరికీ చెప్పట్లేదు, ఎవరైతే పీఓసీ సభ్యులు ఉన్నారో, ప్రతి మా నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ దృష్టికి మాత్రం తీసుకోబోతున్నాను. నా వంతు కృషిగా నేను ఈయనకి ఒక కూతురికి ఆయన సర్టిఫికెట్లు వచ్చేటట్టు సాయం చేయడానికి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు మీకు తోచినంత సాయం చేసి ఈయన అకౌంట్ నెంబర్ కానివ్వండి, ఈయన వివరాలు కూడా మన గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. దయచేసి పీఓసీ సభ్యులు మీరు మనం రాష్ట్రవ్యాప్తంగా మన 175 మంది ఉన్నారు నేను పెట్టినటువంటి గ్రూప్లో. మీరు అందరూ మీకు తోచినంత సాయం చేస్తే కనీసం ఒక 1000 రూపాయలు సాయం చేసినా కూడా ఆయన కూతురు యొక్క సర్టిఫికెట్లు బయటకు వస్తాయి. ఇది నేను సాయం చేయలేకనో టీడీపీ వాళ్ళ దగ్గరికి పోలేకనే కాదు, కేవలం మన జనసైనికులు మాత్రమే దీని గురించి పోరాడాలని, ఈయన మనోభావాన్ని కూడా దెబ్బతింది. బీటీపల్లి సీను జనసైనికుడు ఇలా ఉన్నాడు అనే పరిస్థితి వేరే పార్టీ వాళ్ళకి తెలియకూడదు, ఆయన మనోభావం కూడా మనకి కించపరచకూడదు. కాబట్టి కేవలం మన జనసైనికులు మాత్రమే దీన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి జనసైనికులారా, మీరందరూ మన అన్న కోసం వెనకాలండి ఈయనకు సర్టిఫికేట్ వచ్చేటట్టు చేసి ఈయన కూతురు భవిష్యత్తు బంగారు బాటలు వేసి ఈయన మన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మన బీటీపల్లి సీనన్నకు అకౌంట్ వివరాలు కానివ్వండి, ఆయన మొబైల్ నెంబర్ కానివ్వండి మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. పులివెందుల్లో మేము జనసేన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. జగన్ ఈసారి ఓడించి పవన్ కళ్యాణ్ గారికి పులివెందులని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. మీకు ఒక నిమిషం మన బీటీపల్లి సీనన్న కూడా మీకోసం మాట్లాడతాడు.
అందరికీ నమస్తే, మన జనసైనికులందరికీ నమస్తే. నేను కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా. అది వివరాలు అయితే ఆయన చెప్పడానికి కూడా బాధపడుతూ ఉన్నాడు. దయచేసి జనసైనికులందరూ అన్న వెనకాల ఉన్నారని చెప్పేసి ఒక్కసారి అందరికీ ప్రోత్సహిస్తే ఆయన ఇద్దరు కూతురు లెక్క భవిష్యత్తు బంగారు బాటని మన జనసేన పవన్ కళ్యాణ్ అన్న గారు వెనకాల ఉన్నారని చెప్పేసి నిరూపించడం జరుగుతుంది. అందుకని జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరూ సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ హరీష్, పులివెందుల నియోజకవర్గం POC సభ్యులు.